నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతి తక్కువ ఖర్చుతో కేవలం 15 నుండి 20 రోజుల్లోనే చోటా క్యాబిన్స్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ఫామ్ హౌసెస్ కావచ్చు, అలాగే పెంట్ హౌసెస్ ఇలాంటి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు జీడిమెట్లలో ఉన్న నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన వారు. ప్రస్తుతం మనం అదే లొకేషన్లో ఉన్నాం. నా వెనకాల చాలా వరకు హౌసెస్ మీకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ మోడల్గా ఇక్కడ ఉంచారు. చాలా మంది విజిటర్స్ వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి నచ్చిన డ్రీమ్ హౌస్ ఎలా నిర్మించుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉన్నారు. సో సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చింది. ఒకసారి చూద్దాం ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి. ఆఫీస్ పర్పస్ గా కూడా వాడుకోవచ్చు, అలాగే ఇంటిగా లేకపోతే ఫామ్ హౌసెస్ గా ఇలా చాలా రకాలుగా ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ తో ఇవి తయారు చేస్తారు, ఎన్ని రోజుల పాటు ఇవి మన్నుతాయి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఒకసారి వెళ్ళి చూసేద్దామా? నాతో పాటు రండి. చాలా బాగుంది. నార్మల్ గా మనం ఇంట్లో ఎలా ఉంటాం అలాంటి ఫీలింగ్ కలుగుతుంది, బట్ బయట నేను చూస్తే అది కంటైనర్ అని అర్థం అవుతుంది. ఒకసారి దీని గురించి మనకు తెలియాలంటే ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏంటి కంప్లీట్ గా మనకున్న డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకుందాం. నమస్కారం ప్రసాద్. నమస్తే మేడం. ఈ హౌస్ దేనికండి? మాకు ఇక్కడ ఇది చూస్తుంటేనే అర్థం అవుతుంది, ఒక కిచెన్ ఇల్లు లాగానే ఏంటి అసలు దీని ఐడియాలజీ ఏంటి, ఏ మెటీరియల్ తో ఇది బయట మనం జిఐ షీట్స్ అని వాడుతున్నాం. జిఐ అంటే గ్యాల్వనైజింగ్ స్టీల్స్. గ్యాల్వనైజింగ్ స్టీల్స్ ఓకే. అంటే మామూలుగా బయట అందరూ ఎంఎస్ వాడతారు, అవి రస్ట్ పట్టేస్తాయి కొన్నాళ్ళకి. మేము అవి వాడము, గ్యాల్వనైజింగ్ స్టీలే వాడతాం. అది గ్యాల్వనైజింగ్ స్టీల్ అంటారు. రైట్. కింద గ్రిడ్ ఇది ఎవ్రీ 2 feet కి గ్రిడ్ వేస్తాం మనం. చాలా హెవీ గ్రిడ్ ఉంటుంది మేడం. 100/50 పైప్స్ ఉంటాయి, అవి ఆ పైప్స్ గ్రిడ్ వేస్తాం అన్నమాట. గ్రిడ్ వేసి దానిపైన మళ్ళీ 18 mm థిక్నెస్ తో బైసన్ బోర్డ్ వేస్తాం. బైసన్ బోర్డ్ వేస్తాం, దానిపైన మళ్ళీ వినైల్ ఫ్లోర్ వేస్తాం. అంటే కస్టమర్ చాయిస్. ఇప్పుడు ఎన్ని మొత్తం 3 layers ఉన్నాయి. 3 layers. ఒకటి గ్రిడ్ ఉంటుంది, దానిపైన ఇది ఉంటుంది, అది బైసన్ బోర్డ్స్ ఉంటుంది, దానిపైన వినైల్ ఫ్లోర్ ఉంటుంది. అది కస్టమర్ చాయిస్. ఇది నాకు వినైల్ ఫ్లోర్ అవసరం లేదు అన్నా సరే మనం టైల్స్ కూడా వేసుకోవచ్చు మేడం. నార్మల్ టైల్స్ కూడా వేసుకోవచ్చు. నార్మల్ టైల్స్ కూడా వేసుకోవచ్చు. అంటే అవి కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి కదా. ఫిట్ అవుతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. అండ్ టైల్స్ లో మనకి చాలా రకాలు ఉంటాయి కదా, ఏ టైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. yes. ఫ్లోరింగ్ అయితే ఒక ఐడియా వచ్చింది. 3 layers లో వేశారు ఇది. నెక్స్ట్ ఇంకా వాల్స్ విషయానికి వద్దాం. దీన్ని MDF బోర్డ్స్ అంటారు. ఇవి మనకి ఎన్ని రోజులు మన్నుతాయండి? అలా ఏమన్నా ఉంటుంది? మనకి 10 to 20 years ఏమీ కాదు మేడం. కాకపోతే మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే అంటే ఎలాంటి అంటే ఇందులో వాటర్ వెళ్ళకూడదు ఇందులోకి. అంటే కింద తుడవచ్చు, అందులో వాటర్ పడకూడదు. పడకుండా ఉంటే మీకు 10 to 20 years ఏమీ కాదు మేడం. 20 సంవత్సరాలు మాత్రం గ్యారెంటీ ఇస్తారు. వాటర్ పడకుండా మనం చూసుకోవాలి. కానీ ఇల్లు అన్నాక ఖచ్చితంగా నీళ్ళనే పడుతుంది. అదే కింద ఏమీ కాదు మేడం, కింద ఏమీ కాదు, కిందంతా వాటర్ ప్రూఫ్. ఇది ఒక్కటే మాట కొంచెం చూసుకోవాలి. ఇది టీవీ మేడం, ఇది టీవీ స్విచ్స్ అన్ని ఇచ్చేస్తాం ఇట్లానే. ఇది ఏసీ మేడం. ఇక్కడ ఏసీ పాయింట్. ఇది ఏసీ పాయింట్. మీరు అనుకోవచ్చు ఇది ఏంటి ఏసీ ఇక్కడ పెడితే చాలా వెయిట్ ఉంటుంది కదా, ఈ బోర్డ్స్కి ఎక్కడ ఆగుద్ది అనుకుంటున్నాం. మేము వెనక ముందులే మేము ప్లాన్ చేసి వెనక షీట్ పెట్టేస్తాం మేడం. దీని వెనకాల ఒక షీట్ ఉంటుంది, ఎంఎస్ షీట్ ఉంటుంది అనమాట, మెటల్ షీట్ ఉంటుంది. మీరు దానికి ఫిక్స్ చేసేసుకోవచ్చు అట్లా. ఏసీ దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు. దీని వెనకాల ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది అనమాట, హోల్ ఉంటుంది, అందులోంచి పైప్స్ బయట వేసుకోవచ్చు. టీవీ యూనిట్ ఇక్కడ ఓకే, ఏసీ అక్కడ ఓకే. పవర్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? పవర్ మెయిన్ పవర్ పాయింట్ మేము అది మనం. ఓకే. దాన్ని అక్కడ మెయిన్ పవర్ పాయింట్ అది. అక్కడ నుంచి లోన్ మొత్తం సర్క్యూట్ వెళ్ళిపోతుంది. మీకు లోన్ ఏమి పవర్ ఇన్సిజన్ లేకుండా లోన్ మొత్తం పైప్స్ ఇచ్చేస్తాం మేడం. ఎక్కడ వైర్ అనేది మీకు బయటకి ఏమి కనబడదు. మీకు లోన్ ముందులో చెప్పిన టోటల్ గా అంతా ఫిక్స్ చేస్తాం మనం. అలా అవకాశం లేకుండానే చెప్తున్నాను కదా మేడం. అన్ని పవర్ ఎక్కడ వైర్ అనేది మీకు బయటకి కనబడదు. లోన్ కూడా బయటకి కనిపించదు, బయట కూడా ఏమీ ఉండదు. లోన్ అన్ని పైపులు ఇచ్చేస్తాం. ఏమీ కాదు అసలు. లోన్కి మీకు అసలు 1 drop కూడా వర్షం రాదు మీకు అసలు. ప్లస్ లోన్ మీకు 50 mm ఇన్సులేషన్ ఉంటుంది. 50 mm ఇన్సులేషన్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎండ అన్నీ ఉంటాయి కదా మేడం, దానికోసం తట్టుకోవడం కోసం 50 mm ఇన్సులేషన్ పెడతాం మేడం. ఇవి మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బోర్డు,
ఇక్కడ నుంచి ఒక బోర్డు, ఇక్కడ నుంచి ఒక బోర్డు ఉంది. ఇలా వదిలేసాం అనుకో చూడటానికి బాగుంది కదా, అందుకని ఇది అల్యూమినియం బీడింగ్ మేడం. అలా చూడటానికి నీట్గా ఉండటం కోసం ఇలా అల్యూమినియం బీడింగ్ చేసేస్తాం. ఫిక్స్ చేస్తాం మేడం. స్క్రూస్ ఉన్నాయి. ఇది విండోస్. అవును, ఇది అల్యూమినియం అంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది కదా మేడం. ఇప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకో లోన్కి ఇంత ప్లేస్, సో అందుకని స్లైడింగ్ ఉంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది కదా, సో స్లైడింగ్. దీని వెనకాల మనకి సేఫ్టీ గ్రిల్ పెడతాం అన్నమాట. ఓవరాల్ గా అంటే ఇది మొత్తం ఒక ఇల్లు సెటప్ అనుకోవాలి, కిచెన్ పార్ట్ అని అనుకోవాలి. ఇల్లు సెటప్ మీకు కావాలంటే ఇందులో సపరేట్ బెడ్రూమ్లు కూడా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి మా దగ్గర, అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఎందుకంటే కొంతమంది సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ చాయిసెస్ ఉంటాయి కాబట్టి. ఫైన్. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంత లెంత్ ఎంత? ఇది 20 feet లెంత్ మేడం, 10 feet విడ్త్. అండ్ కింద మనకి స్పేస్ ఉంచాలా, భూమి నుంచి ఎంత ఎత్తులో మనకి ఉంచాలా? అది అక్కడ మనం పెట్టుకునే చోట మేడం. అది ఏమైనా డౌన్ ఉందనుకోండి కొంచెం హైట్ పెట్టుకుంటాం, లేకపోతే 1 feet మన పిల్లర్లు వేసుకుంటే 1 feet మీద మనం పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం, ఇది ఎలా అయినా అలా పెట్టచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులోకి వచ్చామంటే మన కిచెన్ లోకి కింద మన షెల్ఫ్లు ఏమన్నా కావాలంటే మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇట్లాగా షెల్ఫ్లు ఇలా ఇచ్చేస్తాము, స్పేషియస్ గానే ఉన్నాయి. ఇది కూడా ఇలా షెల్ఫ్లు ఇచ్చేస్తాం మేడం. కావాలంటే మీకు పైన కూడా ఇంకో షెల్ఫ్ అరేంజ్మెంట్స్ చేస్తాం. పైన కూడా ఇంకో షెల్ఫ్, డోర్స్ అవసరం నార్మల్గా పెట్టుకోవడానికి, ఏమంటే పెట్టేసుకోవడానికి అట్లా. ఇక్కడ కూడా మనకి ఒకటి ఇది విండో అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ వాషింగ్, ఇది వాటర్ ఇచ్చేస్తాం మనకి. కంప్లీట్ అట్లా పైన మనం ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం మేడం. పైన ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం, అది 1000 లీటర్ వరకు మనకి 1000 లీటర్ వరకు సఫిషియెంట్ ఉంది. ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాం మేడం. ట్యాంక్ ఇవ్వం కానీ ట్యాంక్ పెట్టుకునే ప్రొవిజన్ ఇస్తాం అన్నమాట. దానికి ఒక స్టాండ్ చేసి పైన స్టాండ్ అంతా అరేంజ్ చేస్తాం మేడం. లైట్స్ అన్ని ఎల్ఈడి లైట్స్ మేడం. అన్ని ఎల్ఈడి 4 ఇస్తాం మేడం. అంటే మన లెంత్ని బట్టి, ఇప్పుడు మనం ఇది 20 feet కదా మేడం, 4 ఇచ్చాము. అలా ఇంకా 25 అనుకోండి, ఇంకో 2 ఎక్స్ట్రా చేస్తాం అట్లా. ప్లస్ లైట్స్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి అన్ని బ్రాండెడే వాడతాం, అన్ని మేమే ఇస్తాము. ఫ్యాన్స్ కూడా మేమే అరేంజ్ చేస్తాం, మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇవి ఇక్కడ షెల్ఫ్ ఏమన్నా పెట్టుకోవడానికి అండి, క్లాత్లు పెట్టుకోవడానికి షెల్ఫ్. ఎంత వెయిట్ వేసినప్పుడు మనం మంచి ఎక్కినా ఏం కాదు మేడం. అండ్ నెక్స్ట్ వాష్రూమ్ ఎక్కడండి? ఇక్కడ వరకు ఓకే హౌస్. వాష్రూమ్ అనేది ఇది మనకి వాష్రూమ్ అండి, ఇది కార్నర్, ఇది వాష్రూమ్. ఇది అయితే కస్టమర్ చాయిస్ మాట. కొంతమంది లోనే అడుగుతారు వాళ్ళు అటాచ్డ్ కింద, కొంతమంది బయట. ఇప్పుడు దీనికి ఓపెన్ బయట మేడం, డోర్ బయట ఇచ్చాము, వెనక నుంచి మన డోర్ ఉంది దీనికి, అట్లా దీనికి వైపు ఇచ్చాము. అటాచ్డ్ కూడా అటాచ్ చేస్తాం. ఇక్కడ మనం డోర్ ఇచ్చుకుంటాం, ఈ సైడ్ డోర్ ఇచ్చుకుంటాం. ఇది మనం అటాచ్ వద్దన్నారు కస్టమర్, బయటకి ఇచ్చామన్నమాట. ఇది ఒక చాయిస్ అన్నమాట. ఒక చాయిస్ అండి, మనం కస్టమర్ ఎట్లా అడిగితే అట్లానే ప్రిపేర్ చేస్తాం. మా దానికన్నా కస్టమర్ చాయిస్ ఎక్కువ ప్రిపేర్. నెక్స్ట్ ఇంకొక విండో కూడా ఇచ్చారు. అవును, ఇక్కడ ఒక విండో ఇచ్చాము. ఇక్కడ మనకి 3 విండోస్ ఉన్నాయి, ఒక డోర్ ఉంటుంది, మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది. ఓకే ప్రసాద్ గారు, అసలు విషయానికి వద్దాం. ఇంటికి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ కంప్లీట్ గా? మీరు ఒక కస్టమర్ ఇల్లు అడిగారంటే ఎంత చార్జెస్? ఇప్పుడు ఇది మనకి లెంత్ వచ్చేసి 20 feet మేడం, ఇది విడ్త్ వచ్చేసి 10 feet. అంటే ఇది 200 సెఫ్టీ వచ్చింది. దీని యాక్చువల్ ప్రైస్ 2.4 వరకు అవుతుంది మేడం. ఇది మనకి వాష్రూమ్ అవసరం లేదు, ప్యాంట్రీ అవసరం లేదు అనుకుంటే 2.4 వరకు అవుతుంది. 2,40,000 అవుతుంది మనకి. దీనికి అన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ మనం చేస్తాం అన్నమాట. ప్యాంట్రీకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం, వాష్రూమ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. అవన్నీ ఇంక్లూడింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం. కనుక్కుని ఇంక్లూడింగ్ లైట్స్ ఏంటి, ఎల్ఈడి లైట్స్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, మొత్తం కనెక్షన్స్ లోన ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఇంక్లూడింగ్. ఇవన్నీ కలుపుకుని 2,40,000 అవుతుంది. ఇప్పుడు మనం చూసిందని కాదు, ఇది వాష్రూమ్ వితౌట్ వాష్రూమ్, వితౌట్ ప్యాంట్రీ, వితౌట్ వాష్రూమ్. మనకి అందులో కస్టమర్ మనకి ప్యాంట్రీ అడిగితే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం, వాష్రూమ్ అడిగితే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. మినిమం ఎంత అండి? మినిమం ఏ హౌస్ కి తీసుకుంటారు? 3 lakhs వరకు అవుతుంది మేడం. ఖచ్చితంగా ఒక ఇంటిని మీరు ఈ విధంగా నిర్మించుకోవాలంటే కనుక 3 లక్షలు మాత్రం ఖర్చు అవుతుందని చెప్తున్నారు ప్రసాద్ గారు. అండ్ ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయండి. మామూలుగా ఈ రేకు అని అనగానే వర్షాకాలంలో ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ కావచ్చు, ఒకసారి మనకి చినుకులు బాగా పడుతుంటాయి, అప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది, మనం భరించలేము సౌండ్, అంత సౌండ్ వస్తుంది. మరి దీనికి అలాంటి సౌండ్ వస్తుందా? సౌండ్ అంటే అంత రాదు, పైన ఇన్సులేషన్ చేస్తాం మేడం, అందుకని మేడం. ఇప్పుడు మన టాప్కి దీనికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది.
గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉంటుంది ఒక 3-4 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. మేము 2 ఇంచెస్ ఇన్స్టలేషన్ చేస్తాం పైన. సో సౌండ్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. కానీ మనం బయట మామూలుగా రేకుల మీద పెడితే చాలా సౌండ్ వస్తుంది కదా, అంత సౌండ్ మొత్తం రావదండి. అండ్ అలాగే ఎండాకాలంలో మామూలుగా రేకుల కింద మనం నుంచుంటేనే మాడిపోతాం, ఆ హీట్ కి ఇంకా ఎక్కువ హీట్ అయిపోతుంది. మరి ఇక్కడ ఎలా అంటారు? అదే నేను చెప్పాను కదా మేడం, ఇప్పుడు ఇన్స్టలేషన్ చేస్తామని, అది దానికోసం ఆ పర్పస్ కూడా అంటాను. మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, కస్టమర్ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసినా, ఇల్లు తీసుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని సంప్రదించాలా? అసలు ఎన్ని రోజులు ఈ ఇంటికి మీరు గ్యారంటీ ఇస్తారు? గ్యారంటీ అనేది మనం చెప్తున్నాను కదా మేడం, మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి దాన్ని నీట్గా ఉంచుకుంటే ఏమీ అవ్వదు. ఒకవేళ చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వస్తే మేము డెఫినెట్గా మేము చేస్తాం. ఎన్ని రోజుల వరకు ఇస్తారు అలా? ఒక 2-3 ఇయర్స్ వరకు ఏమీ అవ్వదు అసలు, అది గ్యారంటీ. అది ఒకవేళ ఏమన్నా అయినా మైనర్ ప్రాబ్లమ్స్ అయినా మేము వచ్చి చేస్తాం. 3 సంవత్సరాల లోపు ఏమన్నా మైనర్ ప్రాబ్లమ్స్ అయితే గనక ఇలాంటి ఇంటికి ఖచ్చితంగా కంపెనీ వారే బాధ్యత వహిస్తారు, మీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా. ఓకే. అండ్ మీరు అన్నారు 20 ఏళ్ల వరకు ఏ ప్రాబ్లం రాదు, కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే. మీరు బాత్రూమ్ గురించి అడిగారు కదా మేడం, లోన ఈ బయట డోర్ అనమాట, వెనక నుంచి ఉంది కదా, ఇట్లా మేడం. లోన్ మనం కంప్లీట్ వెస్టర్న్ ఇచ్చాము, వాష్ బేస్ ఇస్తాము, ఒక వాష్ బేసిన్. ఇది వచ్చేసి 4x6 మేడం. ఇది 4 feet వస్తుంది, ఇది 6 లెంత్ వచ్చేసి 6 feet వస్తుంది. ఇవన్నీ వాష్ ప్రూఫ్ మేడం, నేను తడిచినా ఏమి కాదు. ఇది అది వాటర్ పడకుండా అని చెప్పాను కదా మనం, అప్పుడు మరి ఇది బాత్రూమ్ కదా ఇదే, అందుకనే ఇది ఏంటంటే మొత్తం వాష్ ప్రూఫ్ మేడం. ఎన్ని రోజుల్లో మొత్తం నిర్మిస్తారు మీరు? 15 days. 15 రోజులు ఆర్డర్ ఇస్తే 15 days, 15 వర్కింగ్ డేస్. సో చూసారు కదా, 200 స్క్వేర్ ఫీట్ లో 3 లక్షలతో ఇంత చక్కటి సింగిల్ హాల్ రూమ్ ని, ఒక హౌస్ ని మనం ఇప్పుడు చూసాము. అండ్ ప్రతిదీ కూడా ఫుల్ ప్యాక్డ్గా, అదే ఎలక్ట్రిసిటీ విషయంలో ఎలాంటి పవర్ ఇష్యూస్ రాకుండా, అండ్ అలాగే వాటర్కి సంబంధించి ఏ ప్రాబ్లం రాకుండా అన్నీ నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఇవి తయారు చేస్తుందో వాళ్ళే ముందుగా అన్ని అరేంజ్ చేసి మనకి ఇస్తారు. మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా 3 సంవత్సరాల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే వారే ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అండ్ మనం చూస్తున్నాం కదా, కంప్లీట్గా ఒక హౌస్ లోపల ఉంటే మనకి నార్మల్ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. బట్ ప్రసాద్ గారే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కటి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని కన్సల్ట్ చేసి మనం ఇంకా డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసింది అయితే సింగిల్ హాల్ కమ్ ప్యాంట్రీ అనుకోవచ్చు, ఇక్కడ మనకి కిచెన్ లాగా. అండ్ దీనికి బయట నుంచి వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ఇది కంప్లీట్గా మనకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఇల్లు. డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి కదా. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.